జయముల్యవాసి నేను భూంపల్లి రవితేజ భారతీయ విద్యార్థి మోర్చా తెలంగాణ రాష్ట్ర నాయకుడిని మాట్లాడుతూ ఉన్నా. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బహుజన్ క్రాంతి మోర్చా, భారత్ ముక్తి మోర్చా, నేషనల్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు తెలంగాణలో వివిధ జిల్లాలో బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నడి ఒడ్డున బాబాసాహెబ్ సాక్షిగా ఈరోజు మేము కూడా బంద్కు మద్దతు తెలియజేస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ అమిత్ షా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఈ నరేంద్ర మోడీ ఇలా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి అయిన విషయం నువ్వు మర్చిపోయినవా? ఖబర్దార్. అంటే మీరు ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు కాబట్టి ఇలా మీకు ఓట్ల పట్ల అంటే ప్రజల పట్ల ఓట్ల పట్ల భయం లేకుండా మీరు ఇలా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ పైననే ఈరోజు మీరు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాలు ఇలా అంబేద్కర్ రాజ్యాంగం కోసం, అంబేద్కర్ కోసం, బాబాసాహెబ్ గొప్పదనం కోసం చెప్తున్న ఈ క్రమంలో అమిత్ షా మాత్రం అంబేద్కర్ అంబేద్కర్ అని అంటారా? దేవునికి పూజ చేయరి, భక్తి చేయరి. అరే బాబు, నువ్వు రాజీనామా చేయి. ఫస్ట్ ఆ పదవికి రాజీనామా చేసి వచ్చి గుడి నువ్వు గుడి కట్టుకో, ఆ గుడిలో భజన వేయరా భయ్, భజన వేయి. ఇలా నువ్వు అంబేద్కర్ మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తావా బిడ్డ? నువ్వు వెనుక ఈ వ్యాఖ్యలు వెనుక తీసుకోకపోతే మాత్రం యావత్ దేశం మొత్తం మీ ఆఫీస్లో నువ్వు ముట్టడి చేస్తాం. నువ్వు ఎట్లా రోడ్ల మీద తిరుగుతావు మేము చూస్తాం బిడ్డ అని చెప్పేసి ఖబర్దార్ అని సందర్భంగా తెలియజేస్తూ